హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ చేసిందండి. అది ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతోంది. అది చూసినట్లయితే ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. ఈ పథకాన్ని అయితే అమలు చేయాలనుకుంటుంది. అది ఎప్పుడు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇంపార్టెంట్ అప్డేట్ యొక్క మెయిన్ అప్డేట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మెయిన్ అప్డేట్స్ అయితే పొందొచ్చు. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అద్భుతమైన శుభవార్త అయితే వచ్చింది. ఇక ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 15,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఈ హామీని అయితే ఇచ్చింది. తాజాగా శాసనమండలిలో ఈ పథకంపై చర్చ జరగగా ప్రభుత్వం పథకం అమలు గురించి కీలక ప్రకటన అయితే చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అర్హత కలిగిన మహిళలకు సంబంధించి నెలకు 100 రూపాయల చొప్పున డబ్బు అయితే అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1 కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చే భారీ పథకం. అయితే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలంటే 32,000 కోట్ల నిధులైతే అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఈ అర్హత కలిగిన మహిళలకు సంబంధించి ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇక రాష్ట్రంలో నివసించే మహిళలకు మాత్రమే అర్హత అనేది ఉంటుంది. ఇవి ముఖ్యంగా మీరు గమనించవలసిన గైడ్లైన్స్. ఇక అలాగే ఆదాయ పరిమితులు, కుటుంబ పరిస్థితులను ప్రభుత్వం అయితే పరిశీలించనుంది. ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది అని చూసినట్లయితే పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించినప్పటికీ ఏప్రిల్ లేదా మే 25, 2025లో పథకం అయితే అమలు కానుందని అంచనా వేస్తున్నారు. అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఈ పథకాన్ని నిశ్చయంగా అమలు చేస్తామన్నారు. ఇక ప్రస్తుతం నిధుల లభ్యత, లబ్ధిదారుల గుర్తింపు, అమలు తీరును పరిశీలిస్తున్నామన్నారు. ఇక రాష్ట్ర ప్రజలు కాస్త సహనంతో ఉండాలి అని కూడా ఆయన స్పష్టమైతే చేశారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి అనేక పథకాలను అయితే అమలుకి శ్రీకారం అయితే చుట్టిన సంగతి అయితే మనకి తెలిసింది కదా. అవి ముఖ్యంగా చూసినట్లయితే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, అలాగే తల్లికి వందనం, అంతేగాక అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పథకాలను కూడా ప్రారంభించారు. ఇక ఈ నేపథ్యంలోనే మనకి ముఖ్యంగా ఏదైతే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇక మనకి ప్రభుత్వం ఇక సన్నాహాలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనకి అందించబోతోంది. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం అయితే ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భద్రత అందించడం, అంతేకాక ప్రతి నెల 1,500 సహాయం ద్వారా వారు స్వయం పరిపూర్ణంగా జీవించేందుకు, వారి కుటుంబాల్లో ఆర్థిక భారం తగ్గించేందుకు ఇదైతే ఉపయోగపడనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఇది మరొక పెద్ద బహుమతి అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తోంది. త్వరలో అధికార అమలు తేదీ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అలాగే చూసినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సరికొత్త పథకాలకి సంబంధించి అలాగే ఇంప్లిమెంట్ చేయబోతున్న మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు సంబంధించి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇస్తే మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ అనేవి వెంటనే మీకు అప్డేట్ అయితే రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అందులోని ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.